నమస్తే, వెల్కమ్ టు రితం తెలుగు న్యూస్ స్పెషల్ స్టోరీ. నేను మీ ఆదిత్య. ఉత్తరాఖండ్ దేవభూమిగా భావించే పుణ్యభూమి అది. ఇక దట్టమైన అరణ్యాలు, ఆకాశాన్ని తాకే పర్వత శిఖరాలతో పాటు ఓవైపు హిమాలయాలు, మరోవైపు గంగా, యమున వంటి జీవనదులతో పునీతనమైన ప్రాంతం అది. అక్కడ ప్రతి చెట్టు, పుట్ట, కొండ, కోన ఎట్టు చూసినా మహిమానత్వమే కనిపిస్తూ ఉంది. అందుకే ఉత్తర భారతాన వేలాది మంది హిందూ ఆలయాలు, పురాతన శైవ క్షేత్రాలు సాక్షాత్తుగా ఆ దేవతలు నడయాడిన నేలగా ఉత్తరాఖండ్ కీర్తించబడుతూ ఉంది. కోట్లాది మంది హిందువులు అత్యంత పవిత్రంగా భావించే బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి చార్ధామ్ యాత్రకు కేంద్రంగా నిలుస్తుంది. అయితే అటువంటి దేవభూమి ఉత్తరాఖండ్లో గత కొన్నేళ్లుగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు తీవ్ర ఆందోళనను కలిగిస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా ప్రభుత్వ స్థలాలు, అటవీ భూముల్లో విచ్చలవిడిగా వెలుస్తున్నటువంటి మసీదులు, మదర్సాలు, మాజర్స్గా పిలిచే సమాధులతో హిందువుల దేవభూమి కాస్త ముస్లింల మారుభూమిగా మారిపోతూ ఉంది. ఇక వేద ప్రవచనాలతో మారుమోగినటువంటి ప్రాంతం అల్లోహా అక్బర్ నినాదాలతో హోరెత్తిపోతూ ఉంది. తాజాగా హల్ద్వానీలోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించినటువంటి మసీదు, మదర్సా, ఇతర కట్టడాలను కోర్టు ఆదేశాలతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూల్చివేసింది. దీంతో రెచ్చిపోయినటువంటి ఇస్లామిక్, రోహింగ్యా మూకలు తీవ్ర విధ్వంసానికి, దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జరిగిన పోలీసుల కాల్పులు హింసాత్మక ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనలకు దారితీసే పరిణామాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత కొన్నేళ్లుగా బంగ్లాదేశ్ నుంచి అడ్డు అదుపు లేకుండా అక్రమంగా కొనసాగుతున్నటువంటి ముస్లింల చొరబాట్లు ఫలితమే ఉత్తరాఖండ్లో తాజా పరిణామాలకు కారణమని అభిప్రాయాలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఉత్తరాఖండ్లో ఒకప్పుడు అతి తక్కువ సంఖ్యలో ముస్లింలు ఉండేవారు. ఇక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పొట్ట చేత పట్టుకుని జీవన భృతి కోసం వచ్చినటువంటి ముస్లింలు కనిపించేవారు. కానీ ఆ తరువాత బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా రోహింగ్యా ముస్లింలు వెల్లువలా వచ్చి తిష్టవేశారు. ఇక కొండలు, లోయలు, అటవీ భూముల్ని ఆక్రమించడం మొదలుపెట్టారు. దీంతో మొదట్లో 1.4% వరకు ఉన్నటువంటి ముస్లింలు జనాభా ప్రస్తుతం 14% క్రాస్ చేసింది. వీరి ఆధ్వర్యంలోనే ఉత్తరాఖండ్ వ్యాప్తంగా మసీదులు, మదర్సాలు, ముస్లిం మత ప్రవక్తల పేరుతో సమాధులు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ముఖ్యంగా రోడ్లకు ఇరువైపులా అటవీ భూముల్లో వెలిసినటువంటి సమాధులు కాలక్రమంలో ముస్లింల ప్రార్థనా మందిరాలుగా రూపాంతరం చెందుతూ ఉన్నాయి. చివరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మజార్ జిహాద్కు దారితీస్తూ ఉన్నాయి. ఓ అంచనా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 1000 నుంచి 1500కు పైగా మజార్లుగా పిలిచే ముస్లిం సమాధులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇక ఇవన్నీ ప్రభుత్వం అటవీ భూముల్లో వెలిసినటువంటి అక్రమ కట్టడాలుగా ప్రభుత్వం తేల్చింది. దీంతో గత 2 ఏళ్ల నుంచి వీటిని తొలగించే కార్యక్రమానికి సీఎం పుష్కర్ సింగ్ ధామీ శ్రీకారం చుట్టారు. ఇక ప్రభుత్వం అటవీ శాఖ భూముల్లో అక్రమంగా వెలిసినటువంటి మజార్లను గత ఏడాది నుంచి పెద్ద సంఖ్యలో కూల్చివేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు సుమారు 500కు పైగా అక్రమ మజార్లు నేలమట్టమయ్యాయి. అదేవిధంగా మున్సిపల్ శాఖ భూముల్లో వెలిసినటువంటి అక్రమ మసీదులు, మదర్సాలపై సైతం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కోర్టు నుంచి రూట్ క్లియర్ అవ్వగానే వాటిని నేలమట్టం చేస్తుంది. అయితే ప్రభుత్వం భూముల్లో మసీదులు, మదర్సాలు, మజార్లని నిర్మిస్తూ ఉత్తరాఖండ్లోని ఇస్లామీకరణ చేద్దామనుకున్న శక్తులను మాత్రం తాజా పరిణామాలు మింగుడు పడడం లేదు. ఇక ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి తిష్టవేస్తున్నటువంటి శక్తులు పగతో రగిలిపోతూ ఉన్నాయి. ఇక సరైన సమయం చూసి ప్రభుత్వంపై తిరగబడాలని ప్లాన్ చేశాయి. ఈ క్రమంలోనే హల్ద్వానీలో జరుగుతున్నటువంటి అక్రమ కట్టడాల కూల్చివేతను సాకుగా తీసుకొస్తూ ఉన్నాయి. సామాన్య జనం ముసిగేసుకున్నటువంటి ముస్లిం మతోన్మాదులు రెచ్చిపోయారు. ఇక దారుణమైన హింసాత్మక ఘటనలకు పాల్పడుతూ ప్రభుత్వాన్ని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఉత్తరాఖండ్లో వాస్తవ పరిస్థితులు ఎరిగిన వారు మాత్రం ప్రభుత్వ చర్యలను సమర్థిస్తూ ఉన్నారు. ఇక దేవభూమిని మారుభూమిగా మారుస్తున్నటువంటి ఇస్లామిక్ రాడికల్స్ పై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి రితం తెలుగు న్యూస్.